చూసినావు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా మన కోసమే కొట్లాడుతున్నాం. దయచేసి కత్తెర గుర్తు కోటే అన్న. ఈ ఆడబిడ్డకు మాట రైట్. కత్తెర గుర్తు కోటేయండి అక్క, కత్తెర గుర్తు కోటేయండి అక్క. మిమ్మల్ని లేపుతానా? కూర్చోరి, ఇంకా కూర్చో అన్న. నమస్కారం. దా ఇట్రా, ఇట్రా పెద్ద ఆయన, ఇట్రా ఇట్రా. అమ్మ కూర్చోరు, ఇట్లా కూర్చోరా. నమస్కారం భయ్య. అన్న ఏం పేరే? అన్న మహేష్ అన్న. నువ్వు యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో కత్తెర గుర్తుకు ఎందుకు ఓటేయాలన్న? కనీసం ఏమన్నా అంటే మనకు అవగాహన వచ్చిందా? ఎందుకోసం ఓటేయాలంటే ఏం చెప్తావు అన్న? ఒకటి రెండు అంశాలు. ఈ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నటువంటి తేడా ఏంది? ఈ పార్టీలు ఎవరివి, ఆ పార్టీలు ఎవరివి అంటే మీకు అవగాహన ఉంటుంది కదా. ఇది మన బీసీల కోసం పుట్టిన పార్టీ అన్న. మొట్టమొదటి పార్టీ మన బీసీల కోసం పుట్టిన ఫస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉంది రెడ్డోల పార్టీ కోసం పుట్టింది పార్టీ. మీరు ఒకసారి ఆలోచన చేసి కత్తెర గుర్తు కొట్టేయండి అన్న. సో మిగతా కంటే హలో హలో అది ఇక్కడ తీసుకురమ్మా. బండి ఇక్కడ రమ్మని బండి ఇది ఉందిగా, ఇది అదేగా, ఇది ఉందిగా. ఇది కొంచెం అటు జరిపితే పోనీ చాలు. ఇంకా పోనీ, ఇంకొంచెం పోనీ. చాలు చాలు చాలు. వాళ్ళందరినీ ఇటు రమ్మని, అందరు ఇక్కడ రమ్మని, వాళ్ళందరినీ ఇటు రమ్మని, అందరు ఇక్కడ రమ్మని. అందరు ఇక్కడ రమ్మని, అందరు. నాగరాజు కదా, నాగరాజు. మీ పేరు? నాగేష్. పద్మశాలి సార్. మీరు ముదిరాజు, మీరన్నా? ఓకే, అచ్చా, నమస్తే. పేరు తీన్మార్ మల్లన్న. అందరిని ఇక్కడ రమ్మన్నా. కూర్చోరు, కూర్చోరు తల్లి, కూర్చోరు, కూర్చోరు, నిమ్మలం కూర్చోరు, కూర్చోరు. రండి రండి, అందరు ఇక్కడ రండి. హలో 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 ఇట్రా ఇట్రా. అమ్మ కూర్చోరా, ఇట్లా కూర్చోరా. నమస్కారం భయ్య. అన్న ఏం పేరే? అన్న మహేష్ అన్న. నువ్వు యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో కత్తెర గుర్తుకి
అందులో ఏదో డీజిల్ పోస్తున్నట్టు ఒక్క నిమిషం నాగరాజ్ ఇట్రా ఇది పట్టుకోరా ఇంకా మస్తు ఉన్నాయి ఆడ అద్దాలు తీసుకో ఆడ కార్లో ఉంటాయి ఆడ అన్ని స్థానిక అంశాలు అదే స్థానికంగా ఉండే అంశాలు పోషిర్ అలా సంవత్సరాలు ఇక్కడ కూలీ లేదు సార్ ఇక్కడ నుంచి ఇక్కడ పని చేస్తున్నా కానీ ఇంత వరకు పట్టించుకున్నా లేదు అనుకోదా దానికి షెడ్యూల్ కూడా లేదు 1500 మంది కుటుంబాలు ఉన్నాయి అందులో ఏదో డీజిల్ పోస్తున్నట్టు ఒక్క నిమిషం నాగరాజ్ ఇట్రా ఇది పట్టుకోరా ఇంకా మస్తు ఉన్నాయి ఆడ అద్దాలు తీసుకో ఆడ కార్లో ఉంటాయి ఆడ అన్ని స్థానిక అంశాలు అదే స్థానికంగా ఉండే అంశాలు పోషిర్ అలా కూలీ లేదు సార్ ఇక్కడ నుంచి ఇక్కడ పని చేస్తున్నా కానీ ఇంత వరకు పట్టించుకున్నా లేదు అనుకోదా దానికి షెడ్యూల్ కూడా లేదు 1500 మంది కుటుంబాలు ఉన్నాయి ఇంకో మైక్ ఎవరికాడ ఉంది అది దాచిపెట్టు అది ఆఫ్ చేయి లేకపోతే మన మీద ఆడవరా డబుల్ అవుతుంది మళ్ళా ఇక్కడ నేను
ఈ కాలనీ నుంచి అక్కడి నుంచి నడిచి వస్తున్నటువంటి క్రమంలో ఆ సప్పుడు ఇంకా ఉన్నా ఆ సాంచల ఏమైందిరా బిడ్డ ఆయన ఎవరు ఎంగారెడ్డి ఇక్కడ నేను అరే ఏదో ఒకటి పెట్టరా నాయన హలో హలో జర అట్లా పెట్టు ఒక్క 10 నిమిషాలు. అందరికీ నమస్కారం. నేను ఈ కాలనీలో నడిచి వస్తా ఉంటే చాలా సాంచల సపోర్ట్ వినిపిస్తా ఉంది. నేను కూడా లోపలికి పోయి చూసిన పవర్ లూమ్స్ కి సంబంధించిన ఈ కియకి ఏందా మళ్ళా ఆ సెల్ ఫోన్లు దూరం పెట్టురా. ఓ పైన వాళ్ళు ఆ సెల్ ఫోన్లు దూరం పెట్టురా. ఇదా ఓకే మా తెలియదు కదా. అయితే తిరిగి వస్తా ఉంటే సాంచల సప్పుడు వినిపిస్తా ఉంది. వాస్తవానికి అది సాంచల సప్పుడు కాదు, అది వేలాది మంది పద్మశాలి బిడ్డల గుండె చప్పుడు. అది దశాబ్దాలుగా సాంచలతో కుస్తీ పడుతూ జీవనోపాధి కోసం ఆ సాంచలతో పోరాడుతున్నటువంటి అమ్మలు, అక్కలు, అన్నలు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జరాబు 2028లో 3 పార్టీల పాడేలు తీసేది ఉంది. దాన్ని జలురు వాపు. అందరికీ యువతకు అందరికి కూడా కొన్ని విషయాలు చెప్తాను సోదరులారా. అసలు తీన్మార్ మల్లన్న ఈ వార్డుకు వచ్చి ఈ ఆడబిడ్డ భాగ్య కోసం ఈ వార్డుకు వచ్చి మీ అందరిని కలుసుకొని మీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చిండు. అసలు ఈ ఆడబిడ్డను ఇక్కడికి ఎందుకు పంపించడం జరిగింది, ఎందుకు ఈ బిడ్డను మీ మధ్యలో ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది, మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అనేటువంటి 2-3 విషయాలు మీతో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మా, ఈ సమస్యలు ఈ పవర్ లూమ్స్ కానీ మీ సమస్యలు కానీ నేను ప్రతిరోజు దీని మీద అవగాహన పెంచుకుంటూనే ఉన్నాం. నాగరాజు నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం కలిసి వివిధ టీవీ ఛానళ్ళలో పనిచేసినాం. చాలా నిజాయితీ పరుడు. నమ్మిన వారి కోసం అండగా నిలబడేటువంటి నాగరాజు నా దగ్గరకు వచ్చి, అన్న నా జాతులకు అన్యాయం జరుగుతూ ఉంది, నా పద్మశాలీలకు కూడు దొరుకునే కష్టమైపోతా ఉంది, వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు రాకుండా పోతా ఉన్నాయి, వాళ్ళకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నా మీరు మాట్లాడాలన్నా అని చెప్పడం జరిగింది. నేనన్నా తీన్మార్ మల్లన్న ఆయన స్థాయిలో ఆయన మాట్లాడతాడు, కానీ నాగరాజు నువ్వు పోయి ఆ ఆడబిడ్డలకు ఆ పద్మశాలి బిడ్డలకు అండగా నిలబడిపో నాగరాజు, నేను కూడా వస్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు రావడం జరిగింది. ఏంది మన సమస్యలు? ప్రతి సమస్యకు కారణం ఉంటుంది కదా, ప్రతి సమస్యకు కారణం ఉంటుంది. ఆ కారణం ఎవరు చేసిండు, ఆ మూల కారణం ఎక్కడ దాగిందో అనేది పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పుండు ఎందుకైందో తెలిస్తే మందు కూడా కరెక్ట్ వస్తుంది. కాబట్టి ఈ పవర్ లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలకు అసలు కారకుడు ఎవడు, ఎందుకు ఇట్లా వీళ్ళ బతుకులు ఆగమవుతా ఉన్నాయి, ఎందుకు నెలల కొద్ది ఇక బంద్ చేస్తాం. అది బంద్ చేయి అది ఇగో బంద్ చేయరి, ఆఫ్ చేయి, మొత్తం ఆఫ్. రైట్. బంద్ చేస్తాం మొత్తం.
స్విచ్ ఆఫ్ చేయి, పవర్ ఆఫ్ చేయి. అయితే కారకులు ఎవరు? ఈ పవర్ లూమ్స్, ఆ గుండెఘోషకు కారకులు ఎవరు అని చెప్పి మూలాల్లోకి పోయి ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ఎవరు? కారణం ఎవరంటే ఇదే మార్కాండేయ వారసుడు పద్మశాలి బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ మన జాతులు బాగుపడతాయని, మనందరి బాధలు పోతాయని, మన కష్టాలు పోతాయని తెలంగాణ ఉద్యమం చేసి, తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదటిసారిగా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ కలలు కన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిందా రాలేదా? వస్తే మరి లక్ష్మణ్ బాపూజీ కలలు కన్నా మనము మన బతుకులేమన్నా మారినాయా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన ఫోన్ బంద్ చేయమని. హలో, నువ్వు ఈయనే ఉన్నావు కానీ ఇక్కడ 2014 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మన తెలంగాణ మనకు వచ్చింది. మనం కూడా ఇక్కడ పటాకులు కాల్చుకున్నాం, ర్యాలీలు చేసినాం. ఇక ఈ రోజు నుంచి మన తలరాత మారిపోతుందేమో, మన జీవితాలు మారిపోతాయేమో, మార్కాండేయ వారసులు పద్మశాలి బిడ్డల కష్టాలు పోతాయేమో అని కలలు కన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత సబ్సిడీలు పెరుగుతాయి, రుణాలు సకాలంలో వస్తాయి, లేకపోతే రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మనకు వస్తాయని కలలు కన్నాం కదా. ఏం జరిగిందో ఒక్కసారి చెప్తా. ఇక్కడ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో ఇంకో పార్టీలో వస్తే వచ్చి మిమ్మల్ని ఓటు అడిగితే మీరు 2 విషయాలు అడుగురి. ఇది నా లెక్క కాదు, నా లెక్క కాదు, ఇది ప్రభుత్వం లెక్క. ప్రభుత్వం మీకు ఎక్కడ చేసింది అనేది కీలకమైన పాయింట్ చెప్తా. ఆ పాయింట్ కానించి ఆలోచన. మన వర్గాల కోసం మనసు పెట్టింది ఎంత దొబ్బుక తిన్నది అనేది ఈ లెక్క. ఈ లెక్క బాగినాలే. ఇక్కడ ఈ వీవర్స్ కోసం, చేనేత కార్మికుల కోసం బడ్జెట్ కోట్ల రూపాయలు కేటాయించారు ప్రతిసారి. అందులో 2015-16లో 3,54,00,000. మీరు పెన్ను పేపర్ ఉంటే రాసుకోరి, ఇందులో అక్షరం తప్పున్నా నేను ఏ ఛాలెంజ్కైనా రెడీ. 2015-16లో 3,54,00,000 రూపాయలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం పెడుతున్నామని బడ్జెట్ పెట్టిరు. అందులోంచి 3,54,00,000లోంచి అందులో 755,20,00,000 755,20,00,000 రూపాయల సొమ్ము దొంగతనం చేసిర్రా లేదా? మీ సొమ్ము మీరు అడగండి. మీరు వచ్చిన అడగండి, ఇది నిజమేనా వాస్తవమేనా ఈ లెక్క దేపు అని అడగండి. 2018-19లో ఈ పవర్వేలో చేనేత కార్మికులకు సహాయం కోసం 407 కోట్ల రూపాయలు కేటాయించారు. 407 కోట్లు. ఈ 407 కోట్లలోంచి 103,50,00,000 రూపాయలను మీ సొమ్మెత్తుకపోయి తిన్నారు. మీ సొమ్మే. ఆ తర్వాత 2023-24లో 400 కోట్ల రూపాయలు మళ్ళా పెట్టిరు చేనేత కార్మికులకు సహాయం కోసం. చేనేత కార్మికుల బీమా ఉంది, చేనేత జౌలి ప్రోత్సాహం, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. 400 కోట్ల రూపాయలు పెడితే
అందులో 110 కోట్ల రూపాయలు పంచుకొని తిన్నారు ఈ అగ్రకులాలు. ఇక్కడ చేనేత బీమా కోసం 50 కోట్ల రూపాయలు, అంటే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 50 కోట్ల రూపాయలు పక్కకు పెడుతున్నామని చెప్పి అందులో 45 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబము, ఈ రెడ్ల కుటుంబం తిన్నది. ఇక చేనేత జౌలి ప్రోత్సాహం కోసం 2 కోట్లు పెట్టి 1,69,00,000 తిన్నారు. అమ్మా ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు తిన్నారమ్మా మీ సొమ్ము? ఎవరు తిన్నారు చేనేత కార్మికుల సొమ్ము? రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి కూడబలుకొని 1000 కోట్ల రూపాయల సొమ్ము, మీకు రావాల్సిన సొమ్ము పంచుకొని తిన్నారు. ఏడుంది మూలకారకులు ఎవరు? ఎక్కడుంది మూల కారణం? చేనేత కార్మికుల పరిస్థితి ఇట్లా కావడానికి కారకులు ఎవరు? నేను చెప్పిన దాంట్లో ఒక్క చారాన తప్పు ఉన్నా, పావులా తప్పు ఉన్నా క్లాక్ టవర్ కాడ ఊరికి నేను సిద్ధం. ఎవడన్నా నిరూపించేటోడు ఉంటే రారి. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, ఇటు కమలం పార్టీ నుంచి కానీ ఎవరైనా ఉంటే చూపండి. వీడికి వచ్చేటువంటి నాయకులు మీకేం చెప్తారు? మీకు ఇల్లు కట్టిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. 70 ఏళ్ళ నుంచి ఇదే కదా చెప్తుంది. 70 ఏళ్ళ సంది చెప్తుంది ఇదే కదా. ఎన్నిసార్లు మోసపోదాం, ఎన్నిసార్లు గోసపడదాం? తీర్మయా ఇలా కష్టాలు? ఏ కుటుంబం అన్న గట్టెక్కిందా? ఇవాళ తల్లి నా దగ్గరకు వచ్చి, అన్న నాకు ఆపరేషన్ చేసుకోవడానికి పైసలు లేవన్నా, నాకు గొంతు బాగలేదని చెప్పి ఒక ఆడబిడ్డ వచ్చి కూర్చున్నది. ఇగో గీడ ఈ బిడ్డకు రావాల్సిన డబ్బు ఎటుపోయింది? ఈ బిడ్డకు రావాల్సిన డబ్బు ఎవడు తిన్నాడు? ఆల్రెడీ డబ్బు అలొకేషన్ అయింది కదా బడ్జెట్ లో. ఎవడు తిన్నాడు ఈ బిడ్డ సొమ్ము? అది పరిస్థితి. అదే చెప్తా. అవునమ్మా, ఇగో ఏమైనా పైకి తీసుకోరు. ఆమె భర్తకు కాలు చేతులు పడిపోయినాయి, పిల్లలు రోడ్డు మీద పడ్డారు, కుటుంబం గడవలేనటువంటి పరిస్థితి, మందులకు కూడా డబ్బులు లేవు. అమ్మ నీ పేరు తల్లి? అంబిక. ఇగో హనుమన్ల అంబిక. ఆ కుటుంబం ఛిద్రమైపోయింది. ఇట్లా ఎన్ని కుటుంబాలు ఆగుతల్లి, ఇట్లా ఎన్ని కుటుంబాలు ఆగం కావాలి? ఈ కుటుంబానికి రావాల్సిన డబ్బు ఏమైంది? ఎవడు మంచుక తిన్నాడు? లెక్కలు చెప్పిన కదా. ఇప్పుడు ఈ లెక్కలలో ఎక్కడైనా తప్పుందా? ఈ అంబిక కుటుంబానికి రావాల్సిన ఆ డబ్బును ఈ దొంగలు పంచుకొని తిన్నది వాస్తవమా కాదా ఒకసారి అడగండి. భర్త పని చేసి కడుపు నింపలేని పరిస్థితి, ఇదా ఒక్క నిమిషం అమ్మా. ఒక్క చేయితోను కూడా సంపాదించేటోళ్ళు ఉన్నారు, అడ్డగోలుగా సంపాదించేటోళ్ళు కూడా ఉన్నారు, కాదంటలేను. కానీ ఈ ఆడబిడ్డకు వచ్చిన కష్టం, ఈ ఆడబిడ్డ పడుతున్నటువంటి గోస మన తల్లులు ఇంకా పడన్నా? ఎందుకు పడాలి? మనకు వాటా లేదా? మన సొమ్ము కాదా? మన కోసం. అందుకోసమే ఈ రెడ్లు వెలమలు, ఈ పెత్తందారులు, ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు, మన కొంపలు ముంచేటోళ్ళే, మన కొంపలు ముంచేటోళ్ళే. ఇదే నల్లగొండలో, ఇదే నల్లగొండ నియోజకవర్గంలో మనం ఓ నాయకునికి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఓట్లేస్తా ఉన్నాం. ఏమన్నా మారిందా? ఎవరి బతుకు మారింది? వాళ్ళ ఇంటి బతుకు మారింది, వాళ్ళ కులాలలో బతుకు మారింది. కానీ మన బతుకు మారలే. ఇవాళ మీరు అందరు అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ పాంప్లెట్ ఇవాళ ఏం గోసా ఇది? నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి, ఈ నాయకులను అడుగుతా ఉన్నా, ఈ పద్మశాలి బిడ్డల ఓట్ల దగ్గరకు వచ్చేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నామ్మా. థ్రిఫ్ట్ ఫండ్ ముగిసిపోయి 10 నెలలు అవుతా ఉంది. 10 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి ఏం చేసిండు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే ఏం చేసిండు? ఇక రేపు వస్తాడు మళ్ళీ మీకు ఫండ్ పెట్టిస్తే అయిపోతుంది, ఎల్లుండే వస్తాయి ఓట్లు వేయంగానే చెప్పి మళ్ళీ అవతల పడితే మళ్ళీ 5 ఏళ్ళ దాకా రాడిగా. అవునా? ఈ 10 నెలల దాకా ఎందుకు ఆగైంది? ఎందుకు ఇప్పటిదాకా 10 నెలల దాకా ప్రారంభం కాలేదు? అమ్మా నేను చెప్తా ఉన్నా, మన ఆడబిడ్డని భాగ్యాన్ని గెలిపేయండి. తీన్మార్ మల్లన్న ఎక్కడి దాకా అయినా పోయి కొట్లాడతారు, మీ అందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి బయటికి గుంజుకొస్తా అని చెప్పి గుంజుకొచ్చిన గద్దె దించిన తల్లి. ఈ థ్రిఫ్ట్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అవసరమైతే ఏ పోరాటమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే పద్మశాలి కుల పెద్దలతో మాట్లాడి, ఎస్ చేనేత
గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి థ్రిఫ్ట్ ఫండ్కి కార్మికులు 1200 కడితే గవర్నమెంట్ 2400 వచ్చే కలిపి మొత్తం 3600 రూపాయలు మీ అకౌంట్లో జమ అయ్యేటట్టు చేసే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇల్లు లేని చనిపోయిన కార్మికుల కోసం వసతి గృహం, ఒంటరి మహిళలు, చిన్న చిన్న పిల్లలు. ఇవాళ మీరు చూడండి అమ్మా, లెక్కలు తీస్తే చాలా భయంకరమైన లెక్కలు. చిన్న చిన్న ఏజ్లో భర్తలను కోల్పోతున్నటువంటి కులం ఏదన్నా ఉందంటే అది పద్మశాలి కులం అమ్మ. చిన్న చిన్న ఏజ్లో భర్తలను కోల్పోయి విధవరాండ్రుగా మారుతున్నటువంటి జాతి, ఆ జాతిలో మనం ఉన్నాం. ఇవాళ 500 రూపాయలకు ఓట్లు కొంటామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. మన పిల్లలంతా సర్కారు స్కూళ్ళలో చదువుతారు కదా, సర్కారీ స్కూళ్ళలో చదివేటువంటి మన పిల్లలకు సంబంధించిన ఫండు ఏం చేసిరో తెలుసా అమ్మాయిలు? ఏం ఫండ్ అనుకుంటారు? అది మళ్ళా 10వ తరగతి 9వ తరగతి చదివే పిల్లలు మెచ్యూర్డ్ అవుతారమ్మా, పెద్దవాళ్ళు అవుతారు పిల్లలు. వాళ్ళకు సంబంధించినటువంటి నెల ఇష్యూ ఉంటుంది. ఆ శానిటరీ ప్యాడ్స్కు సంబంధించిన డబ్బు 40 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి తిన్నరా లేదా ఒకసారి అడుగురి. ఇక్కడికి వచ్చినది మన ఆడబిడ్డల సొమ్ము, అది తిన్నరా లేదా అడుగురి. ఏం సొమ్ము తిన్నారమ్మా? మన ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్మును అది తిన్నరా లేదా మీరు ఒక్కసారి అడగండి అమ్మా. సర్కారీ స్కూళ్ళల్లో మన ఆడపిల్లలకి బాత్రూమ్లు కట్టించాలి, ఆడపిల్లలు గౌరవంతో ఉండాలని చెప్పి 71 కోట్లు వచ్చినాయమ్మా. 71 కోట్లు, 74 కోట్ల రూపాయలు వస్తే అమ్మా 71 కోట్లు మంచిగా తిన్నారమ్మా ఈ రెడ్లు, దొరలు, ఈ పెత్తందారులు, ఈ దొంగలంతా కలిసి. మన ఆడబిడ్డలకు నేను అడిగిన, ఏమయ్యా మా ఆడబిడ్డలది, మా కూతుర్లకు సంబంధించినటువంటి మా బిడ్డలది, మా బీసీలది శానిటరీ ప్యాడ్ల పైసలు తింటారా అన్నయా? 40 కోట్ల రూపాయలు తిన్నారు కదనా, ఎట్లా జీర్ణం అవుతుందా మీకు? మీ బంగ్లాల్లో ఉన్నటువంటి ఇటుకలు కాదయ్యా, మా ఆడబిడ్డల రక్తం ఉందయ్యా అని చెప్పిన. ఇక్కడ మా ఆడబిడ్డల బాత్రూమ్ పైసలు తిన్నారు కదనయ్యా, ఎందుకు తింటున్నారయ్యా ఇట్లా అని నేను అడిగితే ఏమన్నారు ఎరికేనా వాళ్ళు? వాళ్ళకి వీళ్ళ కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ అమ్మ నాయన 500కే ఓటు అమ్ముతుంటే ఈ మాట చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాయన 500 కోట్ల సీసకు వాళ్ళ ఓటు అమ్ముతున్న తర్వాత వాళ్ళ పిల్లల ఆత్మగౌరవం ఉంటే మాకేంది, చచ్చిపోతే మాకేంది అని మాట్లాడుతూ ఉన్నారు ఆ రెడ్లంతా కలిసి. న్యాయమేనా ఇది? ధర్మమేనా? మన బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎంత దెబ్బతీస్తా ఉన్నారో మీరు చూడండి అమ్మ. ఇంకంతే కాదు, రిక్వెస్ట్ బస్ స్టాపు, ఆడోళ్ళంతా ఫ్రీ బస్సు, ఈ ఫ్రీ బస్సు పెట్టినామయ్యా, ఈ ఫ్రీ బస్సులో మీరు అంతా తిరిగిరాను. ఈడ పనిడ్స్ పెట్టి ఫ్రీ బస్సు ఎక్కి తిరిగితే అవుతుందమ్మా? కడుపులోకి వస్తుందా? ఈడ పని చేసుకుంటే పని కావాలి, ఈయన కడుపులో ముద్ద రావాలి, పిల్లలు చదువుకోవాలి. ఇవన్నీ జరగాలంటే వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు ఎప్పటికి కూడా మనకు మోసం చేసేటువంటి వ్యక్తులే తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఒకటి కావాలని చెప్పి సోదరు నాగరాజ్ చాలా సార్లు నాకు చెప్తా ఉన్నాడు. తప్పకుండా ఆ బస్ స్టాప్ కోసం నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకొక విషయం, మన ఆడబిడ్డలకి ఏమన్నా కావాలంటే, ఏదన్నా కష్టం వస్తే రెడ్డి గారి గడమకాన్నో పోయి కూర్చోవాలి, దొరల గడమకాన్నో పోయి కూర్చొని అన్నా కష్టం వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకెన్నేళ్ళు ఇలా గల్మల కాడ కూర్చోవాలి మనం? ఇంకెన్నేళ్ళు కూర్చోవాలి? ఎన్నేళ్ళు బారిస లెక్క బతకాలి మనం? అందుకోసమే చెప్తా ఉన్నా, మీకు ఏ కష్టం వచ్చినా, అది ఎంఆర్ఓ కానీ, పోలీస్ కానీ, ఇంకో డిపార్ట్మెంట్ కానీ, ఏదన్నా కానీ, ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న మీ తమ్ముడు నిలబడి చేయిస్తాడు. మీ బిడ్డ మాట్లాడతారా లేదా ఒకసారి చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, మాట్లాడేటప్పుడు చాలా మంది చేసుకోండి. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, నేను అసెంబ్లీ మాట్లాడేటప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు. ఏం తమ్ముడు నేనేమన్నా తప్పు మాట్లాడతానా? మన జాతుల గురించి ఎట్లా మాట్లాడతారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా వాళ్ళు చెప్తారు, రెడ్లోళ్ళు వెరమోళ్ళు చెప్తారు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, మీ వాళ్ళ గురించి నువ్వు మంత్రి పదవి తీసుకొని ఉండొచ్చు కదని. అంటే అయ్యా నేను చేస్తా, ఎవడైనా చేస్తాడు, కానీ
బతుకున్నప్పుడు నా జాతుల కోసం ఏమైనా చేసిపోదామనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చినా అని చెప్పి తెలియజేసిన. ఈ రెడ్లు ఓరుస్తారమ్మా. ఒక్క పున్నా కైలాస్ నేత అని చెప్పి మన పద్మశాలి బిడ్డ డిసిసి ప్రెసిడెంట్ అయితే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయితే ఎట్లా ఇస్తారో పద్మశాలి ఆయనకు, వాడు మా కాళ్ళ కింద బతకాల్సిన ఎందుకు ఇస్తారని ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లొల్లి పెట్టిండా లేదన్నా మీ అందరికి తెలుసు కదా. అంటే మన బిడ్డలు కావద్దా, మన బిడ్డలు కావద్దా, మన బిడ్డలు పద్మశాలి బిడ్డ, మన పద్మశాలి బిడ్డలు కావద్దా? ఆయన ప్రచారానికి కూడా ఇస్తలేడట చూడండి. మరి మన ఇండ్ల కాడికి ఎట్లా వస్తాడు ఇదే కోమటి అన్నోళ్ళు మంత్రులు కావద్దట, మన జాతుల గురించి మాట్లాడొద్దట. ఇగో ఇది వాళ్ళ నీతి జాతి. ఇదే నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ గౌడ్ అని మన గౌడ జాతి బిడ్డ, ఆయనని సంపెతందుకు తిరుగుతా ఉన్నంటాడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నేను చంపుతా అని తిరుగుతా ఉంటాడు. అంటే బీసీ వాళ్ళంటే, మన సూదరోళ్ళం అంటే ఒక గంత కోపం ఆయనకు. నేను చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి నల్లగొండ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ జాతి బిడ్డల పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఈ జాతి వాళ్ళ తెరువు వచ్చినా, ఈ జాతిలో పుట్టినటువంటి ఏ ఒక్కని గురించి తప్పుగా మాట్లాడినా నిన్ను రాజకీయంగా సమాధి చేసి క్లాక్ టవర్ కానీ నీ రాజకీయాన్ని పాతి పెట్టాలని తెలియజేస్తా ఉన్నా. ఇంకా అంతేకాదు, ఈ ఆడబిడ్డ, ఒక్క ఆడబిడ్డ ధైర్యంగా వచ్చి నా జాతుల కోసం నిలబడతా, నా సొమ్మెవడు తింటుండో లెక్కలు బయటికి తీస్తా, కర్ర పట్టుకొని నిలబడి నా వాళ్ళ కడుపు నింపుతా అని చెప్పి భాగ్యం మీ ముందుకు వచ్చింది తల్లి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు రేపు పొద్దుగాల కారు గుర్తుకోటేయి, చెయ్యి గుర్తుకై ఓటేయి అని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటారు కమ్మా, వాళ్ళకు నేను చెప్పిన లెక్కలు చెప్పిర్రు. అరే మా ఆడబిడ్డలు అంటుకుంటూ పైసలు ఎవడెవడు తిన్నాడరా, ఇక్కడ రాపర్రా ఫస్ట్ అని చెప్పాలి. వస్తాడేమో చూడు, రారు వాళ్ళు. వాళ్ళకు ఏమైనా ఇక అమ్మ ఆడబిడ్డల కోసం ఈ సొమ్ము మనది, ఈ కథ మనది. మీరు దావకాన్ల కాడికి పోయి మంచి చెడు సమస్యలు ఉంటే డాక్టర్లు చెప్పుకోవాల్సిన పని అయితే దావకాన కాడికి పోవాలి. కానీ దావకాన వీడికి ఎందుకు రాకూడదు? దావకాన మన ఇండ్లకి ఎందుకు రాకూడదు? డాక్టరే మన ఇంటికాడికి ఎందుకు రాకూడదు? డాక్టరే వచ్చి ఇంటింటికి తిరిగి ఎందుకు చెకప్ చేయకూడదు? ఆ పరిస్థితి తీసుకురావడానికే భాగ్యం నిలబెట్టిన మీరు దావకాన్ల పొట్టి ఓడు కాదు, దావకాన నీటికి తెచ్చేందుకే భాగ్యమ్మ నిలబెట్టిన మీ ముందుకు. అలాగే మన కాలనీలో అమ్మా ఒకటి గుడి గురించి చెప్తా ఉన్నాను. రేపు కాంగ్రెస్ ఆయన వచ్చి మీకు గుడి కట్టిస్తా, మీరు బోనాలు చేసుకొని ఆటలు కోసుకొని తిను రాన్యం ఉండు అంటే చాలా కష్టాలు తీరాలి కదా. ఈ కష్టాల కారకుడు ఎవడో తేలాలి కదా. ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళంతా సిగమూగుతారు కదా. ఏనన్నా ఒక రెడ్డి ఆమె సిగమూగ చూసిరా? మీరు చూసినారమ్మా? చూసిరా? చూలే? ఎందుకు? దేవుడు అందరికి దేవుడేగా, వాళ్ళకి ఎందుకు రాదు? మరి ఆలోచన చేయరి, ఎందుకు రాదు? మనం కూడా ఇద్దాం. వెంకరెడ్డి గారు సతీమణికి యాపకొమ్మలు ఇచ్చి ఊగుమని చెప్దాం, ఊగుతుందేమో చూడమన్నది. ఊగుతారు వాళ్ళు. మేము గిట్లా చేస్తామా, మీరు చేయాలి అదని చెప్తా ఉంటారు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు అన్నా సోదరులందరికీ చెప్తా ఉన్నా, ఒక 1000 రూపాయలు ఇస్తా నేనే, ఒక్క రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఒక ఓటు కొనుకరా పొరుసుద్దాం. అమ్ముతారా? మేము అమ్ముకుంటామా అని చెప్తారు. మరి నువ్వు అమ్మవు కానీ నాది ఎట్లా కొంటందుకు వస్తావురా గాడిద అని మనం అడగాలి కదా. ఇది జీవితం, మన జీవితం. ఓటు అంటే జీవితం, ఓటు అంటే మన భవిష్యత్తు, ఓటు అంటే మన పిల్లల ఆత్మగౌరవం. అందుకోసం రెడ్డి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీ అని రెడ్డి వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన రెడ్డి ఆయన పార్టీ పెట్టుకొని ఈ మున్సిపల్ చైర్మన్ రెడ్డి ఉంటాడని చెప్తా ఉన్నాడు. వెలమలో ఒక పార్టీ పెట్టుకున్నారు. ఎంతమంది ఉంటారమ్మా వీళ్ళు? పిడికేడు మంది ఉండరు. ఏడ పిడికేడు మంది ఉండరు. పిడికేడు మంది లేనోడే ఎమ్మెల్యే, మంత్రి, చైర్మన్ అయితా ఉంటే ఇంతమంది ఆడబిడ్డలు, పద్మశాలి బిడ్డలు ఈడ వచ్చి ఒక్క కౌన్సిలర్ కావాలంటే ఈ బిడ్డను ఓడగొట్టన్నా? కావద్దా? ఒక ఆడబిడ్డ నిలబడి మీ అందరికి దండం పెట్టి అక్క నేనున్నా అని చెప్పి నిలబడతా ఉంది కదా ఈ బిడ్డ కదా.
మన ఒరిజినల్ బిడ్డ, ఈ బిడ్డ కదా మన కోసం ఉన్నటువంటి బిడ్డ. ఇక షిగాలు మనకే, కోసుక తినుడు మనకే, తాగుడు మనకే, ఇవే మనకప్ప చెప్పినారు. అమ్మా మీరొకటి గుర్తుపెట్టుకోరి, ఇదే నల్లగొండలో చెప్తా ఉన్నా, నల్లగొండకు మేయర్ కావాలంటే తీన్మార్ మల్లన్న ఓటు కూడా ఉండాలి, తీన్మార్ మల్లన్న ఓటు కూడా ఉండాలి. నేను ఉన్నా, నువ్వు రెడ్లను ఎట్లా చేస్తావో చైర్మన్ గిరి నేను చూపిస్తా, నేను అడ్డం పడతా. నాతో పాటు ఈ బిడ్డను కూడా పంపిరి, నాతో పాటు ఈ బిడ్డను కూడా పంపించండి. ఈ బిడ్డను పంపిస్తే మన జాతి బిడ్డలను చేసుకుందాం, మన కోసం అంగలార్స్టోని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేగా తల్లి, మరి రాబోయేటువంటి ఎన్నికలలో రేపు కోటర్ సీసాలు తీసుకొని వస్తాడు, రేపు డబ్బులు తీసుకొని వస్తాడు. వచ్చేయమంటాడు, ఆ 1000 రూపాయలు ఇచ్చేసి ఈ 1000 తీసుకో, బడిలో నీ బిడ్డకు రావాల్సిన నాప్కిన్ పైసలు నేను తింటా, ఈ 1000 తీసుకో, నీ బిడ్డ బాత్రూమ్ పైసలు నేను తింటా అని చెప్పి చెప్తా ఉంటారమ్మా. అంటే ఆ మాట డైరెక్ట్గా చెప్పరు. ఇది కొనుక్కపోయి నీ బిడ్డ కాడ 1,00,000 వచ్చేది ఉంటే 1000కి నేను కొనుక్కపోయి మీ అమ్మ నాయననే కొనేసినా మీ పైసలు వస్తే ఎంత రాదెంత అని చెప్పని అంటారమ్మా. నేను ఒకటి చెప్తా ఉన్నా, అమ్మ తీన్మార్ మల్లన్న మీ కొడుకు, మీ తమ్ముడు, మీ సోదరుడిగా చెప్తా ఉన్నా, నేను డబ్బులు పంచనమ్మా, కానీ మీ కాడ జీతగాన్ లెక్క పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ తమ్ములకు బాగా తెలిసి ఉంటుంది. అడిగిన ఏవయా మా లెక్కలేవయా అని అడిగిన, ఏవయా లెక్క రాసుకొచ్చినావు కదా, నల్గొండ వ్యూవర్స్ కాలనీలో ఉన్నటువంటి పద్మశాలి బిడ్డల్లో ఎంతమందికి కూడుకెళ్తలేదో లెక్క చెప్పవయా అని అడిగితే ఏమన్నాడు ఎరికేనా? ఇదే కోటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో 2000 గాడిదలు ఉన్నాయని చెప్పిండు, కానీ మన లెక్క చెప్పలే. 2000 గాడిదలు ఉన్నాయట, కానీ పద్మశాలీల కడుపు ఎందుకు నిండతలేదంటే లెక్క చెప్తలేరు. గాడిదలు ఉన్నాయి 2, అంటే గాడిదల కంటే అధ్వానంగా మన లెక్కలు చూస్తూ ఉన్నారు వీళ్ళంతా. మరి ఈ గాడిదలు రేపు పొద్దుగాల మన కోసం ఓట్ల కోసం వస్తే మనం ఏం చేయాలి తల్లి? ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో 138,000 పందులు ఉన్నాయని చెప్పిరమ్మ లెక్క, కానీ పద్మశాలి బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పమంటే చెప్పలేదు. పద్మశాలి బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పమంటే చెప్పలేదు. ఎందుకు చెప్తలేరా అంటే వాళ్ళ లెక్క తెలిస్తే పొద్దుగాల మాకెవడు ఓటేస్తాడా, ఆ బిడ్డ కోటేస్తాడు, మాకెవడు వేస్తాడా అని చెప్పి చెప్తా ఉన్నాడు. నువ్వు రాసుకున్నా నువ్వు రాసి పెట్టుకో. మనకేం రాసుకొచ్చి రెతికేనా అమ్మాన్లా? బడ్జెట్ లెక్కలలో ఏం రాసిరంటే మనకు ఒక్కొక్కరికట 3,75,000 పంచిరటీలు పంచినారమ్మా. ఎవరికన్నా వచ్చినాయా? వచ్చినాయా? 3,75,000 రూపాయలు తలా ఒక తలకిచ్చినామని రాసుకొచ్చిరల్లా. ఏడరా చూపెడదు దారా, ఏ బిడ్డకి ఇచ్చినావు చూపెడదు దారా గాడిది అని చెప్పి నేను చెప్తే ఏమన్నారు ఎరికేనమ్మా? అందుకోసమే తల్లి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరిచ్చే బలంతోటే, మీరిచ్చేటువంటి శక్తితోటే ఈ దొంగల ముఠాను ఎదుర్కొంటా. నా తల్లులు, నా సోదరులు, సోదరిమణులు, యువకులు అందరికి కూడా చెప్తా ఉన్నా, అందరం చనిపోతాం ఏదో ఒక రోజు. కాకేవా 70,000 ఉద్యోగాలలో 7,000 ఉద్యోగాలు నీ దొంగ రెడ్ల కోసం పంచుకున్నావా లేదా చెప్పును.
ప్లస్ కోటా మీద పంచుకున్నావా లేదా పంచుకున్నా? మరి అమ్మ మీ అందరికీ నేను చేతులు జోడించి అడుగుతా ఉన్నా, అక్క అన్న తల్లి సోదరిమణులు సోదరులందరికీ చెప్తా ఉన్నా, మీరిచ్చేది ఒక్క ఓటే, ఒక్క ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. మనం బడ్డ కోసం మన పిల్లలు పడొద్దు, మనం బతుకుతున్న తీరుగా మన పిల్లలు బతకొద్దు, గొప్పగా బతకాలంటే మీరందరు తల్లి ఈ కత్తెర గుర్తు కోటేయండి తల్లి. ఈ కత్తెర మామూలు కత్తెర కాదమ్మా. మీరు బట్ట తయారు చేసినాక దేనితో కట్ చేయాలి తల్లి? కత్తెరతో తయారు చేయాలి. ఆ కత్తెర మనదే, మన ఆడబిడ్డలదే, మన చేతిలోని కత్తెరనే. ఈ బీడీలు చేయాలన్నా, ఆకు కత్తిరియాలన్నా కత్తెరనే, మేరాయన బట్టలు కుట్టాలన్నా కత్తెరనే, మన మంగళాయన నెత్తిగా కట్ చేయాలన్నా కత్తెరనే, మన యాదవుడు మన కుర్మాయన ఏది గొర్రెలకు కత్తిరియాలన్నా ఈ కత్తెరనే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూపాల్ రెడ్డి తోకలు కట్ చేయాలన్నా ఈ కత్తెరనే. ఈ కత్తెరకు ఓటేసి ఈ కత్తెరతో మీరు ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి తల్లి. మీ రుణం తీర్చుకుంటాం, మీకోసం పనిచేస్తాం, మీ జీవితాలను మారుస్తాం. మాకు ఓటేస్తే తల్లి ఒక్కటి చెప్పినా మేమేం చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఓటేసినాక వాపస్ తీసుకునే ఛాన్స్ ఉండదు కదా. కానీ మేం చెప్తా ఉన్నాం, రైట్ టు రీకాల్ తీసుకొస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. మీరు ఓటేసినాక 2 ఏళ్లలో పని చక్కగా చేయకపోతే మీ ఓటు మీరు వాపస్ తీసుకునేటువంటి హక్కు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. దమ్ముంటే ఈ నాయకులను ఈమని చూద్దాం, ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని ఈమన్, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని ఈమని చూద్దాం. ఇవే మొక్కాలు కదా. ఎన్నిసార్లు చూసినాం ఆ మొక్కాలు, ఎన్నిసార్లు చూసినాం వాళ్ళ మొక్కాలు. అందుకోసమే మీరందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఈ బిడ్డ మీ బిడ్డ, మీ కళ్ళ ముంగట పెరిగిన బిడ్డ. ఈ బిడ్డను ఆశీర్వదిస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉప్పెన పుడుతుంది. ఈ నల్లగొండ చైతన్యవంతమైంది, మన బీసీలంతా ఒక్కటైనము, మనం ఒక్కటై గర్జిస్తున్నటువంటి సందర్భంలో మీకు టికెట్లే ఇయ్యం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి పోయి అడుక్కొచ్చుకోవాలమ్మ టికెట్, కానీ నాగరాజుకు నేను ఇంటికి పంపించిన టికెట్ అన్నా కొట్లాడు మన జాతర కోసం అని చెప్పి ఇలా అడుక్కునే పరిస్థితి నుంచి మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. కాబట్టి అమ్మ మీరందరికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వదించమని ఈ 35వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ, 36వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ పేరు పేరున తెలియజేసుకుంటూ మీ పిల్లల జీవితాలకు నాది భరోసా. నేను చెప్తా ఉన్నా, ఇంకా నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ మీద ఒట్టే చెప్తున్నా, నేను మీ జాతుల కోసమే వచ్చినా, మీ జాతులను బాగు చేయడానికే వచ్చినా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. ఈ మార్మల నాయకత్వం, ఎందుకన్నా నాకేంది? ఈ మార్మల నాయకత్వం. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. జై టిఆర్పి, జై టిఆర్పి, జై టిఆర్పి, జై టిఆర్పి. ఈ మార్మల నాయకత్వం, ఈ మార్మల నాయకత్వం. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. చేనేత కార్మికులందరికీ కూడా ఒక కార్మికునికి 3600 రూపాయలు వస్తున్నాయి. మనకు వద్దా? ఒక దంపతుల భార్యాభర్తలు ఇద్దరికి 7200 వస్తున్నాయి. సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తున్నాయి. మరి మనకు వద్దా? ఒక్కసారి ఊహించుకోండి. నేను పోటీ చేస్తున్న అనగానే ఒక కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు కానీ ఓటుకు 5,000 ఇచ్చి కొంటామంటుంది. మరి ఒక్క నెల 7,200 మనం ఇచ్చినాం అనుకోండి, మిగతా 23 నెలలు గవర్నమెంట్ తోడి మీ కాళ్ళు పట్టించి మీ అకౌంట్లో వేయించే బాధ్యత మాది. అన్న చెప్తున్నారు, అసెంబ్లీలో మాట్లాడిపిస్తా అంటున్నారు. మేము అసెంబ్లీ ముందు కూడా తీసుకొచ్చి వస్తా. కార్పొరేషన్ కాదు మీకు కావాల్సింది, వాళ్ళందరూ ఒక పదవి కావాలి కార్పొరేషన్లో. నాకు చేయాల్సింది ఒకటే, ఒకే ఒక్క ఓటు వేయండి మాకు. మేమందరం కూడా మీ కాళ్ళ కాడ సేవకులం. మీకోసం ఏసీ గదులు, ఏసీ కార్ల జాబ్ ఉద్యోగాలు వదులుకొని కోట్ల రూపాయల ఆశ వచ్చినా కూడా ఒక స్కామ్ బయట పెడితే కూడా మాకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అవన్నీ వదులుకొని కూడా మీతో పాటు మేము కార్మికుల్లాగా బతుకుతున్నామంటే ఇది మా నిజాయితీ. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక్కసారి నిజాయితీగా ఒక ఓటు వేసి చూడండి. ఈ రాష్ట్రం
ప్రభుత్వానికైనా కర్ణ పేరి బద్దలు కొట్టైనా మనకెందుకు తృప్తి పండు రాదు, మనకెందుకు చేనేత బీమా రాదు, మనెందుకు గుర్తించదు? ఈ ప్రభుత్వాలపై మీ యుద్ధం చేసేందుకు మీరు ఇచ్చే వజ్రాయుధమే మాకు కావాలి. ఇది ఏది వద్దురా నాయన, ఇక నువ్వు మాకు చాలు అని గొంతు మూసి మమ్మల్ని ఇంట్లో మాట పెడతారు. ఇది మీ యుద్ధం, ఇది మీకోసం జరుగుతున్న యుద్ధం. ఖచ్చితంగా మీరందరూ కూడా పాల్గొనాల్సిన యుద్ధం. అందరూ గుర్తుపెట్టుకోండి, కత్తెర గుర్తుపై ఓటు వేయండి. మీ బతుకులకు మీ అభివృద్ధికి అడ్డం పడుతున్న నిరోధకులను మనం కట్ చేద్దాం. అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 200 వస్తున్నాయి, సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తున్నాయి. మరి మనకొద్దా? ఒక్కసారి ఊహించుకోండి. నేను పోటీ చేస్తున్న అనగానే ఒక కాంగ్రెస్ కానీ వేరే పార్టీలు కానీ ఓటుకు 5,000 ఇచ్చి కొంటామంటుంది. మరి ఒక్క నెల 7,200 మనం ఇచ్చినాం అనుకోండి, మిగతా 23 నెలలు గవర్నమెంట్ తోడి మీ కాళ్ళు పట్టించి మీ అకౌంట్లో వేయించే బాధ్యత మాది అన్న చెప్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడిపిస్తా అంటున్నారు. మేము అసెంబ్లీ